కిరణ్ నువ్వెన్నా చెప్పరా అప్పుడు ఉన్నట్టయితే ఇప్పుడు లేదురా నాకు అసలు ఏం నచ్చుతనే లేదురా నువ్వు చెప్పేది మన బాబు గురించి అనారా అప్పుడు ఎంత అంటే అంత తాగుడు ఉండేదిరా ఎప్పుడు అంటే అప్పుడు తాగుడు ఉండేదిరా కరెక్టేరా ఇప్పుడు కూడా ఉన్నది కారా మన సెంటర్లో తాగద్దు అని ఈ రేవంత్ రేట్లు వేస్తలేడారా అప్పుడు అంటే ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తాగేదిరా ఇప్పుడు అంతా నాలుగే సప్పబడ్డట్టు అవుతుందిరా నువ్వేం బాధపడకురా ఎట్లా తాగుతావురా నీ ముఖానికి ఎన్నాడన్నా అరే సునీలు అని పిలుచుకున్నాడారా నీ మంచి చెడ్డ అరుచుకున్నాడారా తాగి కార్యాలు ఖరాబ్ చేసుకొని మన జీవితాన్ని త్యాగం చేస్తే ఆ పైసలతోని మీ ముసల్దానికి పింఛన్ ఇచ్చిండ్రా సర్కారు నడుచుడు కష్టమైనప్పుడల్లా కాసింత ఎక్కువ తాగి సర్కారును నిలబెట్టింది మనం కదా బాబు కోసం పడరాని బాధలు పడ్డాంరా దానికి మా ఇల్లేరా సాక్ష్యం మా ఇంట్లో గిన్నె లేదు గిలాస లేదు బగిట లేదు కొబ్బరి లేదు వాడకట్టు మందు షాపులు ఇవన్నీ ఉన్నాయి మా ఇంట్లో తలుపు చెక్కలు కూడా లేవు అప్పుడప్పుడు పెన్లాలు కొట్టినా వరుసుకున్నాం రా అసలు మనల్ని బాబు పిలిచి మాట్లాడతా మొన్న జహీరాబాద్ వాళ్ళని పిలిచి మాట్లాడిండ అదంకా వరంగల్ వాళ్ళని పిలుచుకొని మాట్లాడిండట రేపు మాపో పార్టీ 25 ఏళ్ళ పండుగ చేసుకుంటారట దానికన్నా పిలుచడం లేదో మరి ఇదంతా కాదురా మనమే పెద్ద ర్యాలీ తీసి ఫామ్ హౌస్ పోదాం సూపర్ ఐడియా రా మనం ర్యాలీ తీస్తే రోడ్డే ఊగాలి ఊకుండా పోవాలి బాబును కలవాలి ఒక్కసారైనా ఉప్పు గుండని తాగాలరా అట్లనే మన అక్కను కూడా కలవాలరా మన బాబు ఇక్కడున్న మనకు తాపేటందుకు తిప్పల పడితే మన అక్క ఢిల్లీ గోవా కేరళ ఉన్న మన తోటలకు తాపేటందుకు మస్తు కష్టపడ్డది బాబు మనకు శాలువ కప్పితే అదే శాలువ మనం అక్క కప్పాలి